హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్డి కింద తెలుగు. ఈరోజు మన వీడియోలో చూసుకున్నట్టయితే మనకి 25,000లో జస్ట్ ఇందాకే Z9 S Pro అదే IQ Z9 S Pro అయితే లాంచ్ అయిందనమాట. అదే ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న OnePlus Nord CE4 ఈ రెండు ఒకే ప్రాసెసర్స్తో వస్తున్నాయి, మ్యాక్సిమం సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తున్నాయి. సో ఈ రెండింటి యొక్క కంపారిజన్ వీడియో చూద్దాం అండ్ ఏది మంచిదో కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసింగ్ విషయంలో మనం చూసుకున్నట్టయితే రెండు మొబైల్స్ మనకి 25,000 ప్రైస్ సెగ్మెంట్లో వస్తున్నాయి. బట్ మనకి IQ Z9 Sలో అదే S Proలో మనం చూసుకున్నట్టయితే 8+128 అండ్ 8+256 వేరియంట్తో పాటు 12+256 వేరియంట్ కూడా దొరుకుతుంది. అండ్ ఇట్లా ఓన్లీ 8+128 అండ్ 8+256 వేరియంట్ అయితే దొరుకుతుంది. రెండు మనం 3,000 రూపీస్ బ్యాంక్ కార్డ్ అయితే దొరుకుతుంది. ప్రజెంట్ నేను వీడియో రికార్డ్ చేసినప్పటికీ OnePlus Nord CE4 కూడా 3,000 రూపీస్ బ్యాంక్ కార్డ్ అయితే ఇచ్చారనమాట. సో రెండు మనకి 22,000 ప్రైస్ సెగ్మెంట్కి అయితే దొరుకుతున్నాయి. కరెక్ట్గా ఒకే ప్రైస్ సెగ్మెంట్కి 8+128 బేస్ వేరియంట్ అయితే దొరుకుతుంది అనమాట. దీని తగ్గట్టే మనం అయితే మాట్లాడుకుందాం. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే రెండింటికి 0 పాయింట్ అయితే వెళ్తాయి అనమాట. ఎందుకంటే ఒకే ప్రైస్ సెగ్మెంట్లో ఒకే వేరియంట్స్ అయితే ఇచ్చారు కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే విషయంలో చూసుకున్నట్టయితే 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే దొరుకుతున్నాయి అనమాట. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో మనకి IQ Z9 S Pro అయితే దొరుకుతుంది. అండ్ HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఇది 10-bit ప్యానల్ అయితే దొరకడం అయితే జరుగుతుంది. సేమ్ మనం OnePlus Nord CE4లో చూసుకున్నట్టయితే సేమ్ 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు HDR10+ సపోర్ట్ అండ్ 10-bit ప్యానల్ అయితే దొరుకుతుంది. అండ్ ఆక్వా టచ్ రెసిస్టెంట్ అయితే దొరుకుతుంది అనమాట. ఆక్వా టచ్ ఏంటంటే మీరు వర్షం పడినప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి అదే ఫోన్ మీద కొన్ని చినుకులు పడినప్పుడు టచ్ చేసినప్పుడు మిస్ టచెస్ అవుతూ ఉంటాయి కదా, అదైతే అవ్వకుండా డైరెక్ట్ మీకు స్క్రీన్ నార్మల్ యూసేజ్ కింద అయితే దొరుకుతుంది అనమాట. సో డిస్ప్లే విషయంలో కూడా మనకి 0 పాయింట్ అయితే ఇవ్వచ్చు. బట్ దీనిలో 4,500 నిట్స్ అయితే దానిలో 1,300 or 1,500 నిట్స్ అయితే దొరుకుతుంది. నన్ను అడిగితే మనం ఎప్పుడు బయట వెయిట్ చేయం కాబట్టి రెండింటికి 0 పాయింట్ అయితే ఇస్తున్నాను అనమాట. అండ్ ప్రాసెసర్ విషయంలో మనం చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. రెండు మొబైల్స్ మనకు అదే ప్రాసెసర్తో వస్తుంది. 8,20,000 Android స్కోర్ అండ్ 4 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్స్ ఇవన్నీ. అండ్ మాక్సిమం మీరు నార్మల్ గేమింగ్ అంటే డైలీ ఒక 3 to 4 hours గేమింగ్ ఆడుకుంటారంటే కనుక మీకు అయితే ఈ ప్రాసెసర్ అయితే వర్క్ అవుద్ది. లేదు నేను హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే సేమ్ అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి పోకో నుంచి పోకో X6 Pro అయితే ఉంటుంది. అండ్ ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT20 Pro కూడా ఉంటుంది. అక్కడికైతే షిఫ్ట్ అయిపోండి. లేదు నాకు నార్మల్ యూసేజ్ కావాలనుకుంటే కనుక ఈ 7 Gen 3 ప్రాసెసర్ అయితే సరిపోద్ది. అండ్ ఈ రెండు మొబైల్స్ సేమ్ ప్రాసెసర్స్ వస్తున్నాయి కాబట్టి రెండింటికి 0 పాయింట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మెయిన్ కెమెరాలో మనం చూసుకున్నట్టయితే మెయిన్ కెమెరా వచ్చినప్పటికి 50 MP సోనీ IMX882 సెన్సార్తో అయితే మనకి IQ అయితే దొరుకుతుంది. అండ్ OnePlus వచ్చినప్పటికి సోనీ LYT600 సెన్సార్ అయితే దొరుకుతుంది అనమాట. మ్యాక్సిమం రెండు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. మెయిన్ కెమెరాకి రెండు మనకి 4K 30 FPS వరకు హ్యాండిల్ అయితే చేస్తున్నాయి. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది కాబట్టి నన్ను అడిగితే రెండింటికి 0 పాయింట్ అయితే అవ్వచ్చు. రెండు 8 MP అల్ట్రా వైడ్ అయితే తీసుకొస్తున్నాయి. అండ్ ఫ్రంట్ 16 MP వస్తుంది అనమాట. ఈ కొంచెం చేంజ్ చేస్తే మిగతా బ్రాంచ్ కూడా కొంచెం ఇంకా ఎక్కువ కాంపిటేటర్స్ ఇవ్వచ్చు. నన్ను అడిగితే రెండింటికి కెమెరాలో కూడా 0 పాయింట్ ఇవ్వచ్చు. రెండు సేమ్ ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. లో లైట్ కండిషన్స్లో మాత్రం LYT సెన్సర్ మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాటరీ విషయంలో మనం చూసుకున్నట్టయితే రెండు 5,500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇందులో మనం చూసుకున్నట్టయితే IQలో 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అది వచ్చినప్పటికి OnePlusలో 100 watts ఫ్లాష్ ఛార్జ్ అయితే మనకైతే దొరకడం జరుగుతుంది. సో రెండింటికి సేమ్ మళ్ళీ ఒక్కొక్క పాయింట్ అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే 80 wattsకి 100 wattsకి మ్యాక్సిమం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక మహా అయితే ఒక 2 to 3 minutes 4 minutes దాకా అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో రెండింటికి 0 పాయింట్ అయితే ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ దాకా మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా అండ్ ఇది ప్రతి దానికి రెండు ఈక్వల్గా అయితే ఉన్నాయి. మెయిన్ డిపార్ట్మెంట్స్ మాత్రం ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి మంచి కాంపిటీషన్ అయితే జరుగుద్ది. యాజ్ ఎ బ్రాండ్ వైజ్ అయితే మీరు ఈ 4 డిపార్ట్మెంట్ చూసుకునే వాళ్ళు బ్రాండ్ వైజ్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. మనకి IQ చూసుకున్నట్టయితే IP64 రెసిస్టెంట్ అయితే వస్తుంది. అది వచ్చినప్పటికీ IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది. రెండింటికి మాక్సిమం డిఫరెన్స్ లేదు కాబట్టి రెండింటికి 0 పాయింట్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్లో మనం చూసుకున్నట్టయితే మెయిన్ ఇక్కడ డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. IQ వచ్చినప్పటికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే దొరికితే అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ OnePlusలో మనం చూసుకున్నట్టయితే LPDDR4X ర్యామ్ టైప్తో పాటు UFS 3.1 స్టోరేజ్ అయితే దొరుకుతుంది అనమాట. 2.2 కన్నా మనకి 2 times బెటర్ పర్ఫార్మెన్స్ అయితే దానిలో అయితే దొరుకుద్ది. సో ఇక్కడ మనకైతే OnePlusకి అయితే ఒక పాయింట్ అయితే ఇచ్చేయచ్చు అనమాట. నెక్స్ట్ NFCలో మనం చూసుకున్నట్టయితే రెండింటికి NFC సపోర్ట్ అయితే లేదు. మ్యాక్సిమం ఆ ప్రైస్ సెగ్మెంట్లో మోటరోలాలో అండ్ నథింగ్ 2Aలో కూడా మనకి NFC సపోర్ట్ అయితే ఉంది. ఇందులో కూడా కొంచెం NFC సపోర్ట్స్ అయితే ఇచ్చుంటే రెండింటిలో బాగుండేది. ఎందుకంటే కొంతమంది యూజ్ చేయవచ్చు. మ్యాక్సిమం చాలామంది ఏంటంటే బయట ట్యాప్ అండ్ పే పేమెంట్స్ యూజ్ చేసుకోవడానికి NFC అయితే బాగా యూజ్ చేస్తారు కాబట్టి
మెయిన్ అదొకటి కన్సిడరేషన్లో రెండింటికి 0 అయితే పోతుంది అనమాట. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో మనం చూసుకున్నట్టయితే ఐక్యూ వచ్చినప్పటికి ఆరెంజ్ కలర్లో మనకి వేగన్ లెదర్ అయితే తీసుకుని వస్తున్నారు. ఇంకోటి వచ్చినప్పటికి ప్లాస్టిక్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. వైట్ కలర్ వచ్చినప్పటికి వీళ్ళైతే టోటల్ ప్లాస్టిక్ అయితే తీసుకొని వచ్చారు. అదే వేగన్ లెదర్ ఎడిషన్స్ ఏం లేవు మనకు OnePlusలో. అండ్ డిజైన్ వైజ్ చూసుకున్నట్టయితే ఐక్యూ కొంచెం బాగుంది అనిపించింది నాకైతే OnePlusతో పోలిస్తే. అండ్ చాలామంది బోల్డ్గా ఇష్టపడకపోవచ్చు, వాళ్ళకి OnePlus అయితే నచ్చుద్ది, వీళ్ళకైతే ఇలా నచ్చుద్ది. బట్ ఐక్యూలో మనకి డిజైన్ చూసుకున్నట్టయితే వెనకాల గ్లాస్ ఫినిష్ ఉన్నట్టు అయితే మనకు కనబడుతుంది. ఇందులో మనకి OnePlusలో చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ అని దూరం నుంచి చూసినా కానీ ఈజీగా అయితే తెలిసిపోతుంది అనమాట. సో నన్ను అడిగితే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో కొంచెం ఐక్యూకి అయితే ఒక పాయింట్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అప్డేట్స్ రెండు మనకి 2+3 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాయి. మ్యాక్సిమం 25,000 దాకా ఉంటాయి కాబట్టి ప్రైస్ సెగ్మెంట్స్ ఒక 3+4 ఇయర్స్ ఇచ్చుంటే రెండు బాగుండేది, రెండింటికి 0 అయితే పోతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యూఏలో మనం చూసుకున్నట్టయితే ఐక్యూలో చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది. ఫన్ టచ్ ఓఎస్తో వస్తుంది కాబట్టి చాలా వరకు మీకు బ్లోట్వేర్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ యాడ్స్ అంతగా రాకపోయినా కానీ మీకు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ వస్తే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ నార్మల్గా అయితే ఉంటుంది. బట్ దీనిలో చూసుకున్నట్టయితే OnePlusలో ఆక్సిజన్ అంటున్నారు కానీ అది ఎప్పుడు కలర్కి అయితే మారిపోయింది, అది అందరికీ తెలిసిందే. బట్ వాళ్ళు ఏంటంటే పైన ఆక్సిజన్ ఓఎస్ అని బ్యానర్స్ వేస్తారు కాబట్టి ఆక్సిజన్ ఓఎస్ అయితే వస్తుంది ఓకే. బట్ స్మాల్ బ్లోట్వేర్ అయితే ఉంటుంది, వాళ్ళు ఇచ్చినంత బ్లోట్వేర్ అయితే ఉండదు. చిన్న వాళ్ళకి సంబంధించిన 2-3 యాప్స్ ఉంటాయి, అన్ఇన్స్టాల్ చేసుకొని యూజ్ అయితే చేయొచ్చు. బ్లోట్వేర్ వైజ్ మనం చూసుకున్నట్టయితే ఐక్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను యూఐ సపోర్ట్లో ఐక్యూకి ఒక పాయింట్ తీసేసి OnePlusకి అయితే ఒక పాయింట్ అయితే ఇచ్చాను అనమాట. క్లీన్ ఓఎస్ కింద కొంచెం బాగుంటుంది OnePlus. నన్ను అడిగితే ఐక్యూతో పోల్చుకుంటే ఐక్యూ అయితే బాగా ఓల్డ్ వర్షన్ ఓఎస్ లాగా చాలా దారుణంగా అయితే ఉంటుంది కాబట్టి మనకి OnePlusకి అయితే ఒక పాయింట్ అయితే వెళ్తుంది. అండ్ కస్టమర్ సర్వీస్ సెంటర్ మనం చూసుకున్నట్టయితే కస్టమర్ సపోర్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెండింటికి. ఐక్యూ వచ్చినప్పుడు వివో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, మనకి మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా కానీ వివో సర్వీస్ సెంటర్స్ అయితే దొరుకుతాయి కాబట్టి. అండ్ OnePlus కూడా మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చిన తర్వాత సర్వీస్ సెంటర్స్ అనేది చాలా మందికి బాగా అలవాటు అయిపోయింది. సో OnePlusకి దీనికి రెండింటికి సర్వీస్ సెంటర్లో 0 అయితే వెళ్తుంది. ఇక్కడికి 12 స్పెసిఫికేషన్స్తో మనం అయితే కంపారిజన్ అయితే చేసామన్నమాట. ఐక్యూకి వచ్చినప్పటికి 8 వచ్చినాయి అండ్ దానికి వచ్చినప్పటికి OnePlusకి వచ్చినప్పటికి 9 పాయింట్స్ అయితే వచ్చినాయి. నన్ను అడిగితే రెండు మొబైల్స్ ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఈక్వల్ డిస్ప్లే ఉంటుంది, అన్ని కరెక్ట్గా బాగుంటుంది. 25,000లో రెండు మొబైల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్, ఆల్రౌండర్ మొబైల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే నాకు రీడ్ అండ్ రైట్ స్పీచ్ అక్కర్లేదు అండ్ నాకు ఫ్లాట్ డిస్ప్లే వద్దు కర్వ్డ్ డిస్ప్లేనే కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఐక్యూకి అయితే వెళ్ళండి. లేదు అండ్ OnePlus బ్రాండ్ మీద కూడా చాలా మందికి ఇప్పుడు ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే చాలా మందికి గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయని స్టక్ అవుతుందని చెప్పేసి OnePlus Nord CE4 మనకి ఇలాంటివి అయితే బయట వినపడుతున్నాయి కాబట్టి ఎలాంటి భయం ఉన్న వాళ్ళు కూడా IQ Z9s Proని అయితే మీరు అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ గ్రీన్ లైన్ ఇష్యూస్ మీద కూడా నాకు అంతగా ఎక్కువగా కన్సిడరేషన్ లేదు, నేను హ్యాండిల్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం OnePlus Nord CE4 తీసుకోండి. రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కస్టమర్ సపోర్ట్ అండ్ కూడా చూసుకొని మీరైతే మొబైల్స్ అయితే చూస్ చేసుకోండి. అండ్ 12GB వేరియంట్ తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం IQ Z9s Proని అయితే కన్ఫర్మ్గా తీసుకోండి, ఎందుకంటే దీనిలో 12GB వేరియంట్ లేదు కాబట్టి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి నన్ను అడిగితే నేనే చూస్ చేసుకుంటానంటే కనుక నాకు కర్వ్డ్ డిస్ప్లేస్ అంతగా పర్సనల్గా అయితే ఇష్టం ఉండదు. ఎందుకంటే తర్వాత కర్వ్డ్ డిస్ప్లేస్ వేయించుకున్న తర్వాత యూవీ టెంపర్ గ్లాస్ అతుక్కుపోద్ది, మళ్ళీ దానికి ప్రొడక్షన్స్ ఎక్కువ, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అయితే ఎక్కువైపోద్ది. సో నేనైతే OnePlus అయితే చూస్ చేసుకుంటాను. నాకు గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉన్నా కానీ నేను ఇంకా ఫేస్ చేయాలని అనుకున్నాను. నేనైతే గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తే ఒకవేళ వాళ్ళు సపోర్ట్ ఎలా చూస్తారని, ఎందుకంటే నేను పర్సనల్గా చేయలేదు కాబట్టి నేను అదైతే కోరుకుంటున్నాను అనమాట. నేనైతే OnePlus Nord CE4 అయితే చూస్ చేసుకున్నాను. ఆల్రెడీ దీని యొక్క అన్బాక్సింగ్ మన వీడియోలో అయితే ఉంటుంది. పాస్ట్ వీడియోస్లో నేను ఆల్రెడీ దీని OnePlus Nord CE4 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా చేశాను. ఇంకా ఎవరైతే చూడలేదో ప్లీజ్ అక్కడికి వెళ్ళి చూడండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.